ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం యొక్క సంపూర్ణ పూజా విధానం గురించి వివరంగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియోనైతే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, వీడియోని షేర్ చేయండి. ముందుగా పూజ పూర్తయిన తర్వాత చదవవలసిన వరలక్ష్మీదేవి వ్రత కథ గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే సపరేట్గా మన ఛానల్లో చేసి ఉంచానండి. ఆ వీడియో లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాకుండా ఈరోజు చదవవలసిన వరలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి అంటే మహాలక్ష్మి అమ్మవారి 108 నామాల్ని చదువుతూ అమ్మవారికి ఈ రోజున కుంకుమతో కానీ పూలతో కానీ పూజ అనేది చేసుకోవాలండి. ఇంతటి విశేషమైన వరలక్ష్మి వ్రతం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ఆగస్టు 8వ తేదీ 3వ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలండి. ఈ రోజున తిథి చతుర్దశి తిథి, నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం. మరి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఉదయం మరియు మధ్యాహ్నం అలాగే సాయంకాలం పూజా సమయాలు ఏమిటి, శుభ సమయాలు ఏమిటి, ఎప్పుడున్నాయో ఇప్పుడైతే తెలుసుకుందామండి. తెల్లవారుజామున 6 గంటల 12 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 15 నిమిషాల లోపల అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అంత ఉదయాన్నే మాకు పూజ చేయడం వీలు కాదు అనుకునేవారు మరలా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 29 నిమిషాల లోపు చేసుకోవాలండి. ఆ సమయంలో కూడా కుదరని వారు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల లోపు కూడా శుభ సమయం ఉందండి. ఆ సమయంలో కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు చెప్పిన ఈ సమయాలలో పూజ పూర్తి చేయాలని కాదు, ఈ సమయంలో పూజ అనేది ప్రారంభిస్తే సరిపోతుంది. అదేవిధంగా సాయంకాలం సమయంలో సాయంత్రం అమ్మవారికి మరలా పునః పూజ చేసుకుని ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకోవడానికి కూడా శుభ సమయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సాయంత్రం 4 గంటల 55 నిమిషాల నుంచి 6 గంటల 33 నిమిషాల లోపలైతే శుభ సమయం ఉందండి. ఆ సమయంలో అమ్మవారికి మరలా పునః పూజ చేసుకోవచ్చు. లేదా ఉదయం పూజ చేయటం వీలు కాని వారు సాయంకాలం పూజ చేసుకుని ఈ సమయంలో ముత్తైదువులకి తాంబూలం అనేది ఇచ్చుకోవచ్చండి. తాంబూలం ఇచ్చే విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ పొరపాటు అయితే చేయకండి. చీకటి పడిన తర్వాత రాత్రి 8 గంటలు 9 గంటలు ఆ సమయంలో మరీ చీకటి పడిన తర్వాత తాంబూలం ఇస్తూ ఉంటారు కదా, అంత చీకటి పడేదాకా కాకుండా వీలైనంత వాటికి చీకటి పడకముందే తాంబూలం అనేది ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే చాలా మంచిది. శ్రావణ మాసం ఎంతో శుభప్రదమైన మాసం. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం ఎంతో విశిష్టమైనది. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం కదా. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయండి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించటం తప్పనిసరి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాము. ఆ రోజు వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముందు పూజా మందిరంలోనూ అందమైన ముగ్గులు వేసుకోవాలి. గుమ్మాలకి మామిడి ఆకులతో తోరణాలు కట్టుకోవాలి. పూల మాలలతో పూలతో అలంకారం చేసుకోవాలి. గడపలకి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. అలాగే పూజకు కావలసిన పూజా సామాగ్రి అంతటినీ కూడా ముందు రోజునే సిద్ధం చేసుకోవాలి. లక్ష్మీదేవి అమ్మవారిని ఈశాన్యం దిక్కుగా పూజిస్తే చాలా మంచిది. రోజు చేసుకునే నిత్య దీపారాధన పూర్తి చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించుకోవాలండి. వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూజా మందిరంలో అయినా అమ్మవారి ఫోటో నుంచైనా చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో ఎక్కడైనా ఈశాన్యం దిక్కుగా ఉండే ప్రదేశం చూసుకొని ఆ స్థలాన్ని శుభ్రంగా చేసుకుని పసుపుతో అలికి పద్మం ముగ్గు వేసుకుని దానిపై పసుపు కుంకుమలతో అలంకరించుకుని ఒక పీట వేసుకుని దానిపైన తెల్లని వస్త్రాన్ని పరిచి
లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పీఠం మీద పెట్టుకోవాలి. అమ్మవారి ఫోటోని అమ్మవారి ఫోటో ముందు మరో పీఠం కానీ మరో పీట కానీ అరిటాకును కానీ పరిచి దానిపైన బియ్యం పోసుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం చెంబులో 3/4 వంతు వరకు నీళ్లు నింపి అందులో పసుపు కుంకుమ అక్షింతలు చిల్లర డబ్బులు వేసుకుని అంటే రూపాయి బిళ్ళ వేస్తే సరిపోతుందండి. వేసుకుని దాని మీద మామిడాకులను కానీ తమలపాకులను కానీ ఉంచి కొబ్బరికాయని పెట్టుకోవాలి. కొబ్బరికాయకి జాకెట్ ముక్కను పెట్టుకోవడం తప్పనిసరి. కలశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకుని పసుపుతో గౌరమ్మని చేసుకుని వినాయకుణ్ణి ముందుగా పూజించి తాంబూలం సమర్పించిన తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలండి. వరలక్ష్మి వ్రతంలో అమ్మవారి అష్టలక్ష్మి స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం, లక్ష్మీ సహస్రం, లలితా సహస్రనామం, కనకధరా స్తోత్రం మొదలుగున్న శ్లోకాలని పారాయణం చేస్తూ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు మందార పువ్వులతో అమ్మవారిని పూజించుకోవాలి. లక్ష్మీదేవి అమ్మవారికి ఎరుపు రంగు మందార పువ్వులంటే చాలా ప్రీతికరం. అందుకనే అమ్మవారిని మందార కుసుమ ప్రియ అని కూడా అంటారు కదా. ఇలా అమ్మవారిని పూజించిన తర్వాత తోర గ్రంథి పూజ చేసుకోవాలి. తోరాలని 3 లేదా 5 తోరాలని సిద్ధం చేసుకోవాలి. తోరాల కోసం దారాలకి పసుపు పూస్తూ తోరగ్రంథి మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున 9 ముడులు వేసుకోవాలి. వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ బొట్టు పెట్టిన చోట పూలను పెడుతూ ముడి వేసుకోవాలండి. పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ఆవు నెయ్యితో దీపారాధన, ఆవు నెయ్యితో చేసిన ప్రసాదాలు, క్షీరాన్నం, పాయసం లాంటివి తీయని పదార్థం నివేదించాలి. వీటితో పాటు 5 రకాల పండ్లని ఒక్కొక్కటి 2 చొప్పున అలాగే 5 లేక 9 రకాల ప్రసాదాలను నివేదించుకోవచ్చండి అమ్మవారికి. అలాగే వీటితో పాటు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కొబ్బరికాయను అరటిపళ్ళను నివేదించడం తప్పనిసరి. అలాగే పానకం, వడపప్పు, చలివిండి సమర్పించినా చాలా మంచిది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకొని వ్రత కథను చదువుకొని ధూప దీప నైవేద్యాలను సమర్పించుకొని కొబ్బరికాయను కొట్టి కర్పూర హారతి ఇవ్వాలి. ఇలా పూజ పూర్తి చేసుకున్న తర్వాత కనీసం ఒక్క ముత్తైదువునైనా ఇంటికి ఆహ్వానించి ఆమెని సకల మర్యాదలతో ఆతిథ్యం ఇచ్చి పంపించాలి. వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో అందరూ తప్పనిసరిగా శాకాహారాన్ని మాత్రమే భుజించాలి. అలా ముత్తైదువుని సాగనంపిన తర్వాతనే మనం భోజనం చేయాలి. అలాగే సాయంత్రం వేళ మీకు శక్తి కొలది వీలైనంత మందిని ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి తాంబూలం అనేది ఇచ్చి పంపాలి. అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యాపన చెప్పకూడదు. అలా చేస్తే ఇంట్లో నుంచి అమ్మవారి పంపించడమే అవుతుంది. పూజలో కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమల్ని ఉంచటం ఎంతో శుభప్రదం. అలాగే పూజలో అమ్మవారికి జాకెట్ ముక్క, అమ్మవారి రూపు ఇవన్నీ పెట్టి మొదటి తాంబూలం అమ్మవారికి సమర్పించాలి. ఈ రోజున ఉపవాసం జాగరణ చేయాలని ఎటువంటి నియమాలైతే లేవండి. అయితే పూజ పూర్తయ్యే వరకు మాత్రం వ్రతం చేసేవారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ విధంగా స్త్రీలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే తమ సౌభాగ్యం కలకాలం ఉండేలా అమ్మవారు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తారు. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి పూజ విధానం గురించి చెప్పుకున్నాం కదండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే కనుక మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాల గురించి తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.